హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మార్నింగే లేచానండి. 6:30 అట్లా కావచ్చిందనమాట. ఇంక ఈరోజు మా వారి బర్త్డే, అందుకని చెప్పేసి త్వరగా లేచి పనులు చేసుకుందామని అయితే ఇంకా కొంచెం ఎర్లీగానే లేచాను. యాక్చువల్గా ఇంకా ముందే లేద్దాం అనుకున్నాను, కానీ వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉంటుంది కదా, అసలు మెలకువ రాలేదనమాట. అలారం మోగినా సరే ఆఫ్ చేసి మరీ పడుకొని లేచాను. ఇంకా లేవంగానే ఫస్ట్ బయట ఊడ్చి కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడైతే బ్రష్ చేసుకుని వచ్చేసి హాట్ వాటర్ తాగుదామని అయితే కూర్చున్నాను. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. మీ అందరికీ కాఫీ టీ తాగితే డే ఎలా స్టార్ట్ అవుతుందో, నాకు పొద్దున్నే హాట్ వాటర్ తాగితే డే స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా హాట్ వాటర్లో కొన్ని సబ్జా వేసుకోవడము, లేదంటే లెమన్ వేసుకోవడము, ఇంకా నీళ్ళు మరిగించేటప్పుడే కొంచెం జీలకర్ర వాము ఇలా వేసుకొని తాగడం అయితే అలవాటు అనమాట. ఇదొక రోజు అదొక రోజు అలా తాగుతూ ఉంటాను. ఇంక ఇక్కడైతే టీ పెట్టాను అనమాట. టీ అలవాటు ఎన్నిసార్లు మానేద్దాం అనుకొని మానేసినాము, మళ్ళీ అలవాటు చేసుకున్నాం అనమాట. ఒకసారి అలవాటు అయితే అంతే కదా. ఇది టీ అయితే ఇంకా మరుగుతూ ఉంది. ఒక పక్కన పాలు పెట్టాను, ఇంకొక పక్కన టీ పెట్టాను. ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే కొద్దిగా చల్లారాలని చెప్పేసి అయితే ఇక్కడ బౌల్లో వేసి పెట్టాను. దీంట్లో వాము అలాగనే జీలకర్ర వేసి అయితే నీళ్లు మరిగించుకున్నాను. మరిగిస్తే కలర్ వచ్చేసి ఇట్లా అవుతాయి అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం లెమన్ వేసుకొని తాగామనుకోండి, ఈ వెదర్కి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా అవుతుంటాయి కదా, దాని నుంచి అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా హాట్ వాటర్లో జీలకర్ర కానీ నల్ల జీలకర్ర అని కూడా దొరుకుతుంది, దాన్ని కూడా వేయించి పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా వాము కూడా వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే నానబెట్టిన సబ్జా వేసుకోవచ్చు. ఇంకా ఎలా తాగినా సరే పొద్దున్నే హాట్ వాటర్లో కొంచెం హనీ వేసుకొని కూడా తాగుతూ ఉంటారు కదా, ఏదైనా తాగొచ్చు. కానీ నాకు ఇలా హాట్ వాటర్లో ఇంట్లో ఉన్న వాటితోనే తాగడం అయితే అలవాటు అనమాట. నీళ్ళైతే బాగా వేడిగా ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి కొద్దిగా చల్లారుతాయి అని చెప్పేసి అయితే ఇంకా అటు ఇటు గ్లాసులో వేసుకుంటున్నాను. ఇంకా మనం టీ తాగేదానికంటే ఒక 10 నిమిషాల ముందే మనం ఈ హాట్ వాటర్ తాగామనుకోండి బెటర్ కదా, అందుకని చెప్పేసి ఇంకా తాగుతున్నాను. మా వారు రాగానే ఇంకా తర్వాతకి టీ తాగాలన్నమాట. ఇంక ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయండి. బాబు హాస్టల్కి వెళ్ళాడు కదా, ఇంకా అసలు ఈ మధ్యలో టెంపుల్కి అలా ఏం వెళ్ళలేదన్నమాట. ఇంకా మా వారి బర్త్డే ఉంది కదా, అందుకని చెప్పేసి అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా త్వరగా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా సబ్జా కూడా వేసుకునేది, కానీ వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా సబ్జా అలా ఏం వేసుకోలేదన్నమాట. ఓన్లీ లెమన్ పిండుకొనేసి తాగుతున్నాను. టీ కాఫీ కంటే ఇది బెటర్ అండి. అసలు ఇది తాగితే సరిపోతుంది, కానీ అసలు టీ తాగకపోతే ఎందుకో ఏమో హెడేక్ బాగా వస్తుందన్నమాట. డే మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి వర్క్ మీద కూడా మనం అంతా హెడేక్ ఉంటే ఫోకస్ పెట్టలేము కదా, అందుకని చెప్పేసి టీ తాగడం అయితే ఇంకా ఆ అలవాటు అలానే కంటిన్యూ అవుతుంది. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేశాను అనమాట. ఇంకా చెట్లకైతే మందార పూలు అయితే ఈ మధ్యలో ఎక్కువగా పూస్తున్నాయండి. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, చెట్లకు ఫ్లవర్స్ అయితే మంచిగా పూస్తున్నాయి. ఇంక ఇలా మన చెట్లకు పూచిన పూలతోనే పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది కదా. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి ఈశాన్యంలో రాగి చెంబు కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్ చెట్టు. ఇంకా కొమ్మలు అటు ఇటు పడుతుంటే మా వారైతే కర్రతోనైతే పెడుతున్నారు. టైం 9 o'clock అవుతుందండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అట్టే షాప్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యాము. ఇంకా మా వారు షాప్లో ఉంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని వెళ్ళొచ్చు కదా, ఇంకా మళ్ళీ వంట చేసుకొని వెళ్ళేసరికి టెంపుల్లో ఆలస్యంగా వెళ్తే మంచిగా అనిపించదు కదా, అందుకని చెప్పేసి ముందు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇదిగోండి రెడీ అయిపోయాం నేను మా వారి బర్త్డే కదా. ఇంకా మీరందరూ కూడా బ్లెస్ చేయండి తనని, మీ అందరి విషెస్ కూడా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. కూడా బ్లెస్ చేయండి. మా వారి బర్త్డే రోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9:30 అట్లా అయిందనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ నుంచి డైరెక్ట్ అయితే షాప్కి వెళ్ళాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకీ ఏం టెంపుల్కి వెళ్తున్నాం ఏంటనేది కూడా వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వేయి స్తంభాల గుడికి వచ్చినాము. ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ ఈరోజు సహస్ర కలశాభిషేకం ఉందన్నమాట గురువారం రోజు, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు.
ఇక్కడ వేస్తంపల్లి గుడికైతే కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది కదా, ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేసి ఇంకా షాప్కి వెళ్ళొచ్చు కదా, ఇన్ టైంలో మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అన్నమాట. వేస్తంపల్లి గుడి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా పురాతనమైన టెంపుల్. అలాగనే దగ్గరగా ఒక 800 ఇయర్స్ క్రితం టెంపుల్ నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. ఇప్పటివరకు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇప్పటివరకు విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. 1000 పిల్లర్ టెంపుల్ గురించి ఒకసారి గూగుల్ చేయండి, మీకు హిస్టరీ మొత్తం కూడా తెలుస్తుందన్నమాట. ఇంకా టెంపుల్కి రాక కూడా చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు భద్రకాళి గుడికి అలా వెళ్తూ ఉంటాం కానీ ఇంకా ఈ మధ్యలో రాలేదన్నమాట. అంతకుముందు ఊరికే వచ్చేది, 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అలా వచ్చేది, కానీ ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది. ఇంకా 1000 పిల్లర్ టెంపుల్కి ఇలా వీడియో తీసి పెట్టడం కూడా మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. అందుకని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్తే దగ్గరగా 2-3 అవర్స్ టైం పైనే పడుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ కూడా చాలా వస్తారు. ప్లస్ టెంపుల్ కూడా ఈ మధ్యలో రెనోవేషన్ జరుగుతుందని చెప్పేసి తెలిసింది. అందుకని చెప్పేసి ఇంకా ఎట్లాగో పబ్లిక్ ఎక్కువగా ఉంటారు, మళ్ళీ షాప్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి కోనేరు. ఇంకా కోనేరులో అయితే ఇప్పుడు దీంట్లో లోపలికి వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదనమాట. చుట్టూ కూడా అంతా ఇది ఫెన్సింగ్ లాగా ఇలా వేశారనమాట ఐరన్తో. లోపలైతే టాటాయిస్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. వాటర్ అయితే కంప్లీట్ గ్రీన్ కలర్గా అయిపోయినాయి అన్నమాట. అదిగోండి చూస్తున్నారు కదా, టాటాయిస్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇంకా టెంపుల్లో కొన్ని హవర్స్ గడిపినా కూడా టైమే తెలియదన్నమాట. అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే చూడడానికి. అసలు ఎలా కట్టారో కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఈ మండపం వచ్చేసి రీసెంట్ టైంలో కట్టారనమాట. ఒక 10 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసి ఈ మధ్యలోనే ఫినిష్ అయిపోయిందనమాట. అది వచ్చేసి స్వామివారి కళ్యాణ మండపము. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ ఇది. ఇంకా 1000 పిల్లర్ టెంపుల్లో అయితే శివుడు ఉంటాడు కదండి, శివుడు అలాగనే విష్ణుమూర్తి, సూర్యభగవానుడు ఉంటారు. కానీ ఇప్పుడు సూర్యభగవానుడు, విష్ణుమూర్తి విగ్రహాలను అయితే ధ్వంసం చేశారంట. ఓన్లీ శివుడు మాత్రమే ఉన్నాడు. ఇంకా అభిషేకం చేసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మెయిన్ టెంపుల్ అయితే అటు. ఇంక ఇక్కడ వచ్చేసి నంది ఉంది. ఇంకా నంది దగ్గరనైతే దర్శనం చేసుకునేసి లోపలికైతే వచ్చినాము. అభిషేకం అయిపోయింది. ఇంకా లోపల ఫొటోస్ వీడియోస్ అలా ఏం తీయనియరు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే గర్భగుడిలో తీయలేదు. కొంచెంగా తీయాలని ట్రై చేశాను కానీ తీయలేదన్నమాట. ఇదిగోండి దర్శనం అయిపోయింది. స్వామివారి బొట్టు పెట్టుకొని వచ్చేసి ఇలా కూర్చున్నాము. టెంపుల్లో అయితే ఎంత ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి టెంపుల్ డిజైన్ అనమాట. ఇదంతా ఒకే రాయి పైన కట్టారు. అసలు ఎలా కట్టారో కూడా నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇంకా అభిషేకము అర్చన అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కొంచెంగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్తే టైం అవుతుంది, పద అనడమే అనమాట నా పని. ఎందుకంటే షాప్ క్లోజ్ చేసుకోలేము కదండి, ఇంకా మనకున్న ఒకే ఒక సోర్స్ కదా. అందుకని చెప్పేసి ఇంకా ఇన్ టైంలో అన్నీ ఫినిష్ చేయాలని చెప్పేసి నాకు ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయింది కదా. ఇంకా ఇది వచ్చేసి స్వామివారి కళ్యాణ మండపం అనమాట. ఇక్కడైతే విగ్రహాలు అట్లా ఏం లేవు, కానీ ఇంకా శివరాత్రి టైంలో కానీ ఏదన్నా దేవుడికి సంబంధించిన పూజలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ చేస్తారంట. ఇది వచ్చేసి ఇదిగోండి మొత్తం అన్ని పిల్లర్స్తో ఇలా కట్టి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వామికి కొబ్బరికాయ అయితే కొట్టొచ్చు అనమాట. బయటనే కొట్టాలి కొబ్బరికాయ, లోపల కొట్టడానికి అయితే లేదు. ఇక్కడైతే రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు కింద హనుమాన్ ఉంటాడు అనమాట, ఆంజనేయ స్వామి వారు. ఇంక ఇక్కడైతే ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇదిగోండి టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అందులోనూ వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కాబట్టి అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అసలు టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడే టిఫిన్ చేసేసి వెళ్దామని చెప్పేసి అయితే మా వారు తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి ఫేమస్ ఇడ్లీ సెంటర్ అనమాట. ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసి మా వారిని ఇంకా షాప్లో కూర్చోబెట్టి నేనైతే ఇంటికి వచ్చాను. ఇదిగోండి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమేమి వంటలు చేస్తాను? ఇదిగో సాంబార్ కోసం అన్నీ కట్ చేసి పెట్టిన, పప్పు ఉడుకుతుంది, చింతపండు నానబెట్టిన,
ఇదిగో పల్లీలు కరివేపాకు ఏంటి పెట్టిన బెండకాయలు ఏంటి కొంచెం వెల్లిపాయ కారం కలిపి అయిపోతుంది. ఇదిగో బెండకాయలు తీసుడు కష్టం అవుతుంది కదా, ఇట్లాంటి స్ట్రైనర్లో బెండకాయలు వేసుకొని మనం చేసుకున్నాం అనుకో గింజలు కూడా దాంట్లో పడకుండా ఉంటుంది, ఆయిల్ బ్లాక్ కాకుండా ఉంటుంది, త్వరగా వేగిపోతుంది. అన్నిటికంటే మెయిన్గా తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా వారి బర్త్డే, అందుకని చెప్పేసి తనకి ఇష్టమైన వంటలు అయితే చేస్తున్నా. అమ్ములు షింకులు పడతావారా? ఇంక ఇలా ఆయిల్ కొంచెం ఉన్నా సరే బెండకాయలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బ్లాక్ కాకుండా ఉంటుంది, ప్లస్ బెండకాయలోని గింజలన్నీ కూడా ఆయిల్లో పడి అవి మాడిపోయి ఆయిల్ అంతా పాడవుతుంటుంది కదా, మళ్ళీ వాటిని తీయడం కూడా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇలా స్ట్రైనర్లో వేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందే పల్లీలు కరివేపాకు అన్నీ వేంపి పెట్టాను అనమాట. ఇప్పుడు బెండకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని మళ్ళీ కొంచెం వెల్లుల్లి కారం కలిపేసి మళ్ళీ ఒకసారి పోపు పెట్టామంటే బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈలోగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పప్పు ఉడికిందా లేదా అనేసి చూస్తున్నాను. కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అందుకని చెప్పేసి ఇంకా త్వరగా ఉడకట్లేదు, ప్లస్ పొంగుతుందనమాట. అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే ఒక చిన్న బౌల్ వేసి పెట్టాను. ఇంక ఇలా మనం కుక్కర్లో ఒక మందపాటి బౌల్ వేసి పెట్టామనుకోండి, కుక్కర్ ఎక్కువగా పొంగకుండా ఉంటుంది, త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇక్కడ మా చిట్టి తల్లి చూడండి, ఇంకా వంటింట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి వాటితో ఆడుతూ ఉంటుందన్నమాట. పిల్లలు ఇంతే కదా, కొంచెం కార్లో వచ్చిందంటే అసలు ఆగరు కదా. చెల్లి వాళ్ళ పాప మీకు అందరికీ చాలా వీడియోస్లలో చూసే ఉంటారు కదా, చెల్లి వాళ్ళు కూడా మా ఇంటి వెనకాల గల్లీలోనే ఉంటారు. ఇంకా అలా పాపతోనైతే రెగ్యులర్గా ఆడుతూ ఉంటాను అనమాట కాసేపు. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్ అయితే మొత్తం కలిపేసి స్టవ్ పైన పెట్టి మరిగించామనుకోండి 10 మినిట్స్లో సాంబార్ కూడా అయిపోతుంది. ఇంకా నాకు ఇక్కడ సింక్ పక్కన ప్లాట్ఫామ్ అయితే ఎక్కువగా లేదనమాట, అందుకని చెప్పేసి ఇంకా అన్ని సామాన్లు ఇక్కడనే పెట్టాను. మెస్సీగా ఉందని ఎవరు ఏమనుకోవద్దు. ఇదిగోండి పప్పును ఒకసారి గరిటెతో మంచిగా రుబ్బేసామనుకోండి అయిపోతుంది. కానీ ఇక సింక్ లెక్కనైతే ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి అన్నీ ఇక్కడే ఉన్నాయి సామాన్లు. ఇదిగోండి నా స్టైల్లో సాంబార్ ఎట్లా వేస్తాను అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ఆయిల్ పసుపు అయితే వేసుకొని, ఇది అయితే ఊరు పప్పు అంటే అమ్మ ఊర్లో నుంచి పంపించింది కందిపప్పు, ఇంక పొట్టుపప్పుతోనే సాంబార్ చేస్తున్నా. ఆయిల్ పసుపు వేసుకొని అయితే ఉడకబెట్టుకున్నా కదా. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి కూరగాయ ముక్కలన్నీ బెండకాయ, సోరకాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేస్తున్నా. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, నా దగ్గర ఉండే అయితే వేస్తున్నా. ఇట్లా కూరగాయలు అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు అయితే కారం వేసిన. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను అనమాట. నేను పచ్చిమిర్చి సాంబార్లోకి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎండిన కారం కంటే కూడా. ఉప్పు, కారం, కూరగాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం అయితే ఇది కొత్త చింతపండు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. పులుపు అయితే ఎక్కువగా ఉంది, మళ్ళీ నాకు పులుపు తిన్నా కూడా అంతగా పడాలన్నమాట, అందుకని చెప్పేసి కొంచెంగా పులుపు వేసాను. టమాటాలు ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి వాటర్ ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం పులుసు మరిగే కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెంగా ఫిష్ మసాలా ఉంటుంది కదా, జీలకర్ర మెంతుల పొడి అంటే అది కొంచెం వేసుకోవాలి అంతే, ఇంకేం అవసరం లేదు. మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు, కానీ నేనైతే
ఇంక సాంబార్ అయితే మొత్తం అయిపోయిందండి. సాంబార్ చేసేసాను. అలాగనే బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి చెల్లె అప్పడాలు అయితే వేపుతుంది. ఇంకా మనం ఇలా బెండకాయ ఫ్రై సాంబార్లోకి అప్పడాలు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో అప్పడాలు ఉంటే ఇంకా వాటిని అయితే వేపుతున్నాం అనమాట. కంప్లీట్ మా వారి బర్త్డే వెజ్ స్పెషల్స్ అనమాట ఈరోజు. నాన్ వెజ్ అలా ఏం వండలేదు. ఇంకా బాబు కూడా ఇంట్లో లేడు కదండి అసలు, అందుకని చెప్పేసి అంతగా నాన్ వెజ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఏం లేదనమాట. బాబు ఉంటే బాబు కోసం మాత్రమే ఎక్కువగా నాన్ వెజ్ వాడు అడుగుతాడని చెప్పేసి చేస్తుంటాం, కానీ ఇంట్లో చాలా తక్కువ అనమాట నాన్ వెజ్ తినడం కూడా అంతగా నచ్చదు. ఇదిగోటి సాంబార్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడైతే తాలింపు వేసాను. ఇంకా తాలింపులో వచ్చేసి కొంచెం ఆయిల్, అలాగనే జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి అయితే తాలింపు వేసాను. ఇదిగోండి సాంబార్ మొత్తం మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా మనం చల్లారిన కొద్దీ చిక్కగానే అవుతుంది. ఇంకా సాంబార్ చేసిన ప్రతిసారి నాకు ఇలా సాల్ట్ టేస్ట్ చేయడం అయితే అలవాటు అనమాట. ఎందుకంటే మిగతా కర్రీస్కి దేనికి చూడను, కానీ సాంబార్లో మనం ఎంత సాల్ట్ వేసినా కానీ చప్పగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సాంబార్, బెండకాయ ఫ్రై, ఇంకా రైస్ పెట్టేశాను, అప్పడాలు వేయించాను. ఇంకా మా వారికి అయితే లంచ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ప్లాట్ఫామ్ అంతా మెస్సీగా ఉంది. ఇంకా ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మనశ్శాంతిగా ఉండదన్నమాట నాకు. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.